హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో నేను మీకోసం 5 పెనీ స్టాక్స్ తీసుకొచ్చానండి. మన ఇండికేటర్స్ ప్రకారంగా అండ్ అలాగే నా అనాలిసిస్ ప్రకారంగా నాకు బెటర్గా అనిపించిన 5 పెనీ స్టాక్స్ నేమ్స్ మీకు చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్టల్ క్రెడిట్ క్యాపిటల్ అండి. సో ఆక్టల్ క్రెడిట్ క్యాపిటల్లో మీరు చూస్తున్నారు కదండి, మనకైతే ఒక గ్రీన్ కలర్ స్టార్ ఫామ్ అయింది, అవునా? అండ్ అలాగే ఈ క్యాండిల్ చూస్తే ఇందులో బుల్ స్ట్రెంత్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది, అవునా? అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఇక్కడ వాల్యూమ్ మీటర్ ఉంటుంది కదండి. సో వాల్యూమ్ మీటర్లో బేర్ వాల్యూమ్తో కంపేర్ చేస్తే బుల్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది, అవునా? సో నేనైతే ఇది బెటర్ అని చెప్తాను. ఈ స్టాక్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాలకృష్ణ పేపర్ మిల్స్ అండి. సో బాలకృష్ణ పేపర్ మిల్స్ చూస్తే మనమైతే ప్రస్తుతానికి సెల్లర్ రేంజ్లోనే ఉన్నాము, ఓకేనా? సో ఒకవేళ ఈ సెల్లర్ జోన్ బ్రేక్ అయిందంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు 30 రూపీస్ ఏమో తీసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా చూస్తే మన వాల్యూమ్స్ ఉన్నాయి కదండి. సో బుల్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది కంపేర్ టు బేర్ వాల్యూమ్. బేర్ వాల్యూమ్ 3 మిలియన్స్లో ఉంటే బుల్ వాల్యూమ్ వచ్చేసి 11 మిలియన్స్లో ఉంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేయా ఇండస్ట్రీస్ అండి. సో సేయా ఇండస్ట్రీస్ మీరు చూసారు కదండి, మనకైతే కంటిన్యూస్గా చాలా ఫాల్ వచ్చేసింది, అవునా? సో 38 రూపీస్ ఉండాల్సిన స్టాక్ మనకి ఎక్కడి వరకు వెళ్ళింది అంటే 24 రూపీస్ వరకు వెళ్ళిపోయింది, అవునా? సో ఇప్పుడైతే మనకి స్టార్ ఫామ్ అయింది. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా బయ్యర్ జోన్లో కూడా ఉంది. సో ఈ స్టాక్ అప్ సైడ్ వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే వాల్యూమ్స్ కూడా చూడండి. సో వాల్యూమ్స్ కూడా బుల్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కృష్ణ క్యాపిటల్ అండ్ సెక్యూరిటీస్ అండి. సో కృష్ణ క్యాపిటల్ అండ్ సెక్యూరిటీస్ కూడా సేమ్ అలాగే ఉంది. సో ఇక్కడ రెడ్ స్టార్ ఫామ్ అయిన తర్వాత మనమైతే ఫాల్ చూసాము, అవునా? సో 34 రూపీస్ స్టాక్ వచ్చేసి ఎక్కడి వరకు వెళ్ళింది అండి, 26 రూపీస్ వరకు వెళ్ళిపోయింది, అవునా? సో ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ ఎక్కడ ఉందండి, 22 రూపీస్ దగ్గర ఉంది కదా, లేదంటే ఈ సపోర్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా తీసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇది కూడా మనకి బుల్ వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉందండి వన్ కంపేర్ టు బేర్ వాల్యూమ్, ఓకేనా? సో బేర్ వాల్యూమ్ 9000స్లో ఉంటే బుల్ వాల్యూమ్ వచ్చేసి 23,000స్లో ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మారుతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో మారుతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూస్తే మనమైతే ఫాల్ చూసాము, అవునా అండి? ఇక్కడ నుండి ఫాల్. సో 40 రూపీస్ స్టాక్ ఎక్కడికి వెళ్ళిందండి, మనకి 22 రూపీస్ వరకు వెళ్ళిపోయింది, అవునా? అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే మనకి స్టార్స్ ఫామ్ అయ్యాయి, ఓకేనా? 2 టైమ్స్ ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ నుండి ఇది స్టాక్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మన వాల్యూమ్స్ చూస్తే బేర్ వాల్యూమ్ వచ్చేసి నియర్లీ 5 మిలియన్స్ ఉంది, బుల్ వాల్యూమ్ వచ్చేసి 9 మిలియన్స్ వరకు ఉంది, ఓకేనా? సో ఈ స్టాక్ కూడా అప్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 5 స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.